పుట్టిన పిల్లలను సంరక్షించడమే ఊయల కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా సంక్షేమాధికారి సరస్వతి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డిలు మాట్లాడుతూ పుట్టిన పిల్లలను చాలా మంది చెత్త కుప్పలలో, బస్టాండ్లలో వదిలివేసి వెళ్లడం జరుగుతుందని, అలాంటి పిల్లలను సంరక్షించేది ఊయల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పిల్లలు వద్దనుకునే వారు జమ్మికుంట పట్టణంలోని ప్రారంభించిన ఊయలలో చిన్నారులను వేసినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రికి సిబ్బంది జిల్లా సంక్షేమాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలు లేని వారు ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఊయల కార్యక్రమం ద్వారా వచ్చిన పిల్లలను ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్టర్ చేసుకుని ఆ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 2 కేంద్రాలు, జమ్మికుంట, హుజూరాబాద్ తో పాటు చొప్పదండిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఊయలలో వదిలిపెట్టిన తల్లిదండ్రుల వివరాలు కానీ మిగతా వివరాలు ఏవీ కానీ వెల్లడించడం జరగదని, అలాంటి విషయాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ పర్వీన్, సిడిపిఓ సుగుణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవితో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేదంటే మాకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మేము పబ్లిష్ చేస్తూ ఉన్నాం. మా 1098 సెక్యూరిటీ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని మేము ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు మళ్ళీ మా సంరక్షణలో తీసుకునేంత వరకు వాళ్ళకి రక్షణ అవసరం. సంపత్ గారు వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కొంచెం డైలెక్ట్ చేయాలి కామంటుంది. కాబట్టి కలెక్ట్ చేసి ఎప్పుడు ఒక 1 ఇయర్ రీఛార్జ్ చేసి మా చెల్లి ఏదైనా కావచ్చు కానీ బయట పడేయడం కంటే వేళలు వేసుకుంటే మిగతా అంతా చూసుకుంటారు. అన్ని దగ్గర ఉండి వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తారు. ఊయల ప్రోగ్రామ్ని మనము అఫీషియల్గా ఈరోజు మన హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే పుట్టిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు భారంతో మోయలేకనో వేరే ఇతర కారణాల వల్ల అక్కడిక్కడ పడేయకుండా, అంటే వాళ్ళ యొక్క ప్రాణం విలువ గుర్తించి అలాంటి బేబీస్ పిల్లలు లేని వారి కోసం ఈ అనాథాశ్రయంలో ఉంచి వాళ్ళని దత్తత ఇవ్వడానికి ఈ ఊయల ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ చెట్ల పొదల్లో కానీ, రోడ్ల మీద కానీ, అక్కడ గుంపుల్లో కానీ ఎక్కడ పడేయకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి దీనికి ఒక వాట్సాప్ నెంబర్ కానీ మా టీం కానీ మాకు ఫోన్ చేసి స్పందించి వీళ్ళని మా టీడబ్ల్యూఓ మేడం వాళ్ళ టీంకి అప్పచెప్తాము. వాళ్ళు వాళ్ళ సంరక్షణ ఉంచుకొని ఎవరికైతే పిల్లలు అవసరమో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళకి దత్తత ఇవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఇందులో ఇది చాలా మంచి ప్రోగ్రాము. దీన్ని సక్సెస్ఫుల్గా జరగాలంటే అందరికీ కోఆపరేషన్ ఉండాలి. ముఖ్యంగా మా నుంచి అయితే 24 hours హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది కాబట్టి వితిన్ 10-15 minutes మా నర్సింగ్ ఆఫీసర్స్, మా సెక్యూరిటీ గార్డ్స్ మేడం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దానికి మేము దానికి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం మేడం. అంటే డీలో మేడం గారు, డిప్యూటీ గారు, మేము అందరం కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి బేబీ ఫొటోస్తో సహా వాళ్ళకి వాట్సాప్ చేస్తాం. వెంటనే వాళ్ళని మా వెహికల్లో కానీ వాళ్ళ వెహికల్ కానీ పంపించి వాళ్ళకి అప్పచెప్తాం. ఇది ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి ఇది. ఎందుకంటే దాదాపు మేము బయటికి వెళ్తున్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, మనకి హాస్పిటల్లో అరేంజ్ చేయడం అనేది ఏంటంటే, ఆ పుట్టిన బిడ్డ చాలా అత్యవసర పరిస్థితుల్లోనే ఉంటారు. ఇక్కడ వేయడం అనేది కూడా చాలా మంచి ఉపయోగకరం. ఇందాక మేడం అన్నట్టుగా రైల్వే స్టేషన్స్లో నిజంగా మేడం అక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. సాధ్యమైనంత వరకు మనకి ఎక్కడైతే క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో పెడుతున్నారో అది కూడా త్వరగా స్టార్ట్ చేస్తే చాలామంది లబ్ధి పొందుతారు.